అమరావతికి పెట్టుబడులు పెరుగుతున్నాయి. వరుసగా ప్రపంచ స్థాయి కంపెనీలు వచ్చి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత వైసీపీ నేతలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు పెరుగుతున్నాయి. ఎందుకంటే రీసెంట్ గా వైసీపీ నేతలు ఎన్ని రకాలుగా అమరావతిపై ఫేక్ ప్రచారాలు చేశారో మనం చూస్తూనే ఉన్నాం. అమరావతి నీళ్ల కుంటలో ఉందని, వర్షాలు పెడితే నిండా మునిగిపోతుందని చెప్పారు. అలాగే అమరావతి అభివృద్ధి చేయడం కష్టమని, మావిగన్ను చేయాలని ఎక్కడ లేని తప్పుడు ప్రచారాలను తెలిపారు. కానీ వైసీపీ ప్రచారాలకు తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ప్రపంచ స్థాయి క్వాంటం కంప్యూటర్ కూడా నిన్న అమరావతిలో తన ఆఫీసును ఓపెన్ చేసింది. దీన్ని బట్టి వైసీపీ నేతలు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇటువంటి టెక్ కంపెనీ కూడా తన ఆఫీసును లోతట్టు ప్రాంతాలలో ఏర్పాటు చేయదు. ప్రకృతి విపత్తులకు దూరంగా ఉండాలని చూస్తుంటుంది. నీటిలో మునిగిపోయే చోట కంపెనీలను ఏర్పాటు చేయాలని ఏ సంస్థ కూడా అనుకోదు. అలాంటప్పుడు అమరావతిలో ప్రపంచ స్థాయి కంపెనీలు వచ్చి ఆఫీసులు పెడుతున్నాయంటే వైసీపీ నేతలకి ఇవేమి కనిపించవు. ఇప్పుడు ఇదే విషయాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా చర్చిస్తున్నారు. అంటే వైసీపీ చెప్పేవన్నీ అబద్ధాలనే తేలుతున్నాయి. వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఎన్ని రకాలుగా కుట్ర చేసినా అవి ఫలించట్లేదు. అమరావతికి పెట్టుబడులు పెరుగుతున్నాయి. వరుసగా ప్రపంచ స్థాయి కంపెనీలు వచ్చి కార్యకలాపాలు సాగిస్తున్నాయి.